హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం కాటన్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా చేయాలో తెలుసుకుందామండి. ముందుగా ఇక్కడ నేను ఈ కాటన్ థ్రెడ్స్ తీసుకుంటున్నానండి. ఇవి యాంకర్ థ్రెడ్స్ అంటారు, రంగోలీ అంటారు. వీటిలలో చాలా బ్రాండ్స్ ఉంటాయండి. ఇవి నేను మీషోలో తీసుకున్నాను. ఇవి అయితే మీటర్స్ తక్కువగా ఉంటాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నవి చూడండి. ఇవి పెద్దగా ఉంటాయండి. ఇవి కూడా నేను మీషోలో తీసుకున్నానండి. చూడండి, ఇవి రంగోలీ బ్రాండ్ అండి. ఇదిగోండి రంగోలీ బ్రాండ్. వీటిలలో యాంకర్ థ్రెడ్ అని, కలర్స్ అని చాలా టైప్స్ ఉంటాయండి. ఇది ఊలు మాత్రం కాదండి. ఇది క్రచెట్ వర్క్ చేసుకునే థ్రెడ్ మాత్రం కాదండి. వీటిని యాంకర్ థ్రెడ్స్ అంటారు. ఇవి తీసుకుంటున్నానండి. చూడండి, వీటికి డిఫరెన్స్ ఏమీ ఉండదండి. ఇది మీటర్స్ తక్కువగా ఉంటుంది, ఇది ఎక్కువగా ఉంటుందండి. అంతకు మించి ఏం తేడా లేదండి. బ్యాంగిల్స్ గురించి కూడా తెలుసుకుందామండి. దీన్ని ఇలా రౌండ్గా ఉన్నదాన్ని రౌండ్ కట్, టూ కట్ బ్యాంగిల్ అంటారండి. ఇది చూడండి, ఇది టూ కట్ బ్యాంగిల్ అంటారు. ఇలా ఇదే ఇలా టైపులోనే ఇలా వెడల్పుగా ఉంటుందండి. ఇది నేను థ్రెడ్డింగ్ చేసుకున్నానండి. దీన్ని వన్ కట్ బ్యాంగిల్ అంటారండి. దీన్ని టూ కట్ అంటారు, దీన్ని వన్ కట్ అంటారండి. వీటిలలో సైజెస్ ఉంటాయండి. టూ 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 2, 6, 2, 4, 2, 8 ఇలా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. మన సైజుకు తగ్గట్టు మనం చేసుకుంటామండి. ఇక్కడ మనం మిగిలిన పసుపు బొట్టుకు ఇచ్చినప్పుడు టెంపుల్స్లో ఇచ్చిన బ్యాంగిల్స్ ఒకదానికి ఒకటి స్టిక్ చేసి అలా అయినా చేసుకోవచ్చండి. అది నేను నెక్స్ట్ వీడియోలో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చూడండి, ముందుగా మనం ఇక్కడ ఒక మోడల్ గాజుని చేసుకుందామండి. ఇప్పుడు కాటన్ థ్రెడ్తో ముందుగా నేను ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ని తీసుకుంటున్నానండి. ముందుగా నేను ఇక్కడ 3 కలర్స్ తీసుకున్నానండి. చూడండి, ఇక్కడ మనకు నచ్చిన కలర్స్ తీసుకోవచ్చండి. నేను ఇక్కడ ఎల్లో, రెడ్, బ్లూ తీసుకున్నానండి. చూడండి, ఇక్కడ ఇవి ఇలా తీసుకున్నానండి. ఇలా తీసుకొని గాజు మీద ఇలా పెట్టి చూడండి, ఇలా పెట్టి గాజు సైజు ఎంత ఉందో చుట్టూ చూసుకోవాలండి. చూడండి, చుట్టూ పెట్టి కొంచెం ఎక్కువగా తీసుకోవాలండి చుట్టూ వచ్చిన దానికన్నా. చూడండి, ఇలా పట్టుకొని గాజు ఎంతవరకు వచ్చిందో చుట్టూ చూసుకోవాలండి. చూడండి, దీనికన్నా నేను కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నానండి. ఇంత ఎక్కువగా తీసుకుంటున్నాను. చూడండి, దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకోవాలండి. చూడండి, ఇవి నేను పక్కకు పెడుతున్నానండి. తర్వాత ఇక్కడ మనం ఫ్యాబ్రిక్ గ్లూ అని వాడతామండి. చూడండి, ఇది ఫ్యాబ్రిక్ గ్లూ వాడతాము. ఇక్కడ B7000 అని గ్లూ ఉంటుందండి, దాన్ని కూడా వాడొచ్చండి. అది నాకు అవైలబుల్లో లేదు. ఇది కూడా వాడొచ్చండి. నేను మీకు వీడియోలో పిక్ యాడ్ చేస్తానండి. B7000ది ఇది ఫ్యాబ్రిక్ గ్లూ అండి. చూడండి, ఫ్యాబ్రిక్ గ్లూ దీన్ని వాడుతున్నానండి. ముందుగా ఇక్కడ గాజు పైన స్టిక్ చేసుకోవాలండి కొంచెం. చూడండి, ఇక్కడ హాఫ్లో చూసుకోవాలండి. కొంచెం అటు ఇటు ఉన్న ప్రాబ్లం ఏం లేదండి. చూడండి, ఇలా స్టిక్ చేసి 1 మినిట్ వదిలేయాలండి. ఇది డ్రై అయ్యాక తీసుకోవాలండి. చూడండి, ఇలా అన్నీ ఈక్వల్గా ఉండేట్టు మిడిల్లో స్టిక్ చేస్తున్నానండి. ఇది 1 మినిట్ అయితే ఇది డ్రై అయిపోతుందండి.
తరువాత దానిపైన అప్లై చేయడానికి నేను ఈ కలర్ తీసుకున్నానండి. మనకు మ్యాచింగ్ ఉన్న కలర్స్ తీసుకోవచ్చండి. ఇది చూడండి, నేను ఈ గ్రీన్ దీనిలో ఇలా తీసుకున్నానండి. చూడండి, ఇలా తీసుకున్నాను. మనం గాజుకు సైజు ఎలా తీసుకోవాలి అంటే, చూడండి నేను ఇక్కడ గాజును ఇలా తీసుకున్నాను కదా, దీన్ని కూడా అడుగున అప్లై చేయాలండి. దీన్ని అడుగున మీకు కొంచెం దీన్ని చేస్తే మీకు మోడల్ ఏంటి అన్నది అర్థమవుతుందండి. చూడండి, గమ్ ఇలా అడుగున పెట్టి అప్లై చేస్తున్నాను. చూడండి, ఇలా దీన్ని కూడా ఒక సెకండ్ అలా వదిలేస్తే డ్రై అయిపోతుందండి. కాటన్ది కదండి, థ్రెడ్స్గా అలా వస్తుంది. కొంచెం దీన్ని జాగ్రత్తగా గ్లూతో మళ్ళీ ఒకసారి గ్లూ చేసైనా అప్లై చేసుకోవచ్చండి. చూడండి, ఇలా పెట్టాను. ఇది ఒక సెకండ్ డ్రై అవ్వాలండి. నేను ఇక్కడ ఈ థ్రెడ్ని కొంచెం తీసుకొని కట్ చేసుకున్నానండి. చూడండి, ఇది ఈ చివర మనం స్టిక్ చేసామండి గమ్తో. చూడండి, ఇక్కడ అడుగున గాజుకు అడుగున స్టిక్ చేసాము. ఇక్కడ నేను ఈ చివరని చేత్తో ఇలా పెట్టుకుంటున్నానండి. మనం ముడులు పడకుండా ఉంటుందండి. ఇలా చుట్టుకోవడం వల్ల ఈజీగా కూడా ఉంటుంది. కొంచెం తీసుకున్నానండి, మొత్తం తీసుకోలేదు. దానిలోది మనం ట్విస్ట్ చేసేటప్పుడు ఇది ఈజీగా ఉంటుందండి. చూడండి, ఇలా చేతికి ఇలా చుట్టుకుంటే ఇది నేను చూడండి ఇలా ఉంది కదా గాజు. చూడండి, ఇలా దీన్ని ఇక్కడ మనం ఇలా ట్విస్ట్ చేయాలండి. మీకు కనిపిస్తుందండి, ఇది ఇలా ట్విస్ట్ చేయాలండి. ట్విస్ట్ చేసి ఇలా అడుక్కు తిప్పాలండి. మళ్ళీ దీన్ని ఇలా గాజులో నుంచి పైకి తీసుకొచ్చి ఇలా ట్విస్ట్ చేయాలి. మళ్ళీ పైకి వచ్చినప్పుడు ట్విస్ట్ చేయాలండి. చూడండి, ఇలా చూడండి, ఇది ఇలా ట్విస్ట్ చేయాలండి. ఈ అడుగున థ్రెడ్స్ కనపడవు కదా అనుకోవద్దండి. మీరు కొంచెం డిజైన్ చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఇలా ట్విస్ట్ చేయాలి. మెలి తిప్పాలి. ట్విస్ట్ చేయడం అంటే మెలి తిప్పడం అండి. మళ్ళీ అడుగున నార్మల్గానే ఉంటుంది. మళ్ళీ పైకి వచ్చినప్పుడు ఇలా ట్విస్ట్ చేయాలండి. చూడండి, ఇలా 15 చెయ్యాలండి. చూడండి, ఇక్కడ మనం 3 చేసాము. ఇదిగోండి, మళ్ళీ పైకి ఇలా వచ్చినప్పుడు ఇలా ట్విస్ట్ చేయాలండి. ఇదిగోండి, నేను చేతితో ఇలా అంటున్నాను. చూడండి, ఇదిగో ఇలా ఇలా మెల్లి తిప్పి ఇలా వేయాలండి. ఇలా గాజు మధ్యలోంచి ఇలా తీయాలండి. మళ్ళీ ఇలా చూడండి, ఇలా ట్విస్ట్ చేయాలి. ఇలా చేత్తో ఇలా మెల్లి తిప్పినట్టు అనాలండి. మనం ఇలా ట్విస్ట్ చేయకపోతే, ఇలా మెల్లి తిప్పకపోతే గాజు పెద్దగా బాగోదండి. నేను మీకు వేరియేషన్ వేరే గాజు మీద కూడా చూపిస్తానండి. చూడండి, ఇలా ప్రతిసారి ఇలా ట్విస్ట్ చేస్తూ ఉండాలండి. ఇక్కడ దీనికి ఈ కాటన్ థ్రెడ్ బ్యాంగిల్స్కి ఇదే లుక్ అండి. ట్విస్ట్ చేయడమే లుక్. నార్మల్గా ఉంటే పెద్ద లుక్ రాదండి. చూడండి, ఇలా ట్విస్ట్ చేయాలి. మనం చేతితో ఇలా పెట్టుకొని ఇలా అనాలండి. మెలి తిప్పడం ట్విస్ట్ చేయడం అంటారు. ఇక్కడ నేను 15 రౌండ్స్ ఇలా చేస్తానండి. చూడండి, ఇక్కడ నేను 15
తీసుకున్నానండి. ఇవి రౌండ్స్ 15 తీసుకున్నాను. మన ఇష్టం అండి. ఇక్కడ 10 అయినా తీసుకోవచ్చు. మరీ దగ్గరగా కావాలి అంటే 10 లేకపోతే 15. ఆ దగ్గర ఏంటి అన్నది మీకు ఇప్పుడు అర్థమవుతుందండి. చూడండి ఇలా ఇలా తీసుకున్నాను దీన్ని. ఇప్పుడు దీన్ని ఇలా ఒక చేత్తో పట్టుకొని ఈ థ్రెడ్స్ ఉంటాయి కదండీ! ఇవి ఇలా పైకి అనాలండి. ఇలా పైకని మీకు కనిపిస్తుందండి చూడండి. దీన్ని మళ్ళీ ట్విస్ట్ చేస్తూ కిందకి ఇప్పుడు ఇది పైకి ఇలాగే ఉండాలండి. చూడండి. మళ్ళీ దీన్ని 15 రౌండ్స్ ఇలా తీయాలండి. చూడండి. ఇది పైకి ఉండాలండి. తర్వాత మీకు అర్థమవుతుంది కొంచెం గాజు చేశాక మోడల్ ఏంటి అన్నది. చూడండి ఇలా చేతితో ఇలా ట్విస్ట్ చేయాలి ఖచ్చితంగా. లేకపోతే కాటన్ బ్యాంగిల్స్ అంత లుక్ రావండి. ఇలా ట్విస్ట్ చేస్తేనే దాని లుక్ బాగుంటుంది. ఇప్పుడు ఇవి ట్రెండింగ్లో ఉన్న బ్యాంగిల్స్ కదండి. వీటి కాస్ట్ కూడా చాలా ఉందండి. మనం ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోవచ్చండి. మీకు మరిన్ని మోడల్స్ మా ఛానల్లో చూడొచ్చండి. చూడండి ఇలా ఇది కూడా 15 రౌండ్స్ చేయాలండి. అప్పుడు ఈక్వల్గా ఉంటాయి. మనం 10 తీసుకుంటే 10, 15 తీసుకుంటే 15 చేయాలండి. చూడండి ఇలా 15 అయిపోయాయండి. ఇప్పుడు ఇది అడుగునే ఉందండి. చూడండి ఇది ఇలా ట్విస్ట్ చేసి దీన్ని అడుగునే ఇలా పట్టుకోవాలండి. ఇలా పట్టుకొని చూడండి ఇవి ఉన్నాయి కదా, ఇవి ఇలా పైకి తీసుకురావాలండి. ఈ మూడింటిని ఇలా ఇలా పైకి తీసుకొచ్చి ఇలా పట్టుకొని చూడండి ఒక చేత్తో ఇలా ఇలా పట్టుకోవాలండి. పట్టుకొని ఈ అడుగున ఉన్నదాన్ని మళ్ళీ పైకి ట్విస్ట్ చేస్తూ తీసుకురావాలండి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది మోడలు. చూడండి ఇది గట్టిగా అనాలండి. ఎక్కడా లూజ్ ఉంచకూడదు, పైదైనా కిందదైనా. చూడండి మళ్ళీ ట్విస్ట్ చేస్తూ ఇలా అడుక్కి వీలైనంత గట్టిగా లాగండి. ఇది కాటన్ థ్రెడ్ కాబట్టి తెగుతుంది అన్న భయం లేదు. ఎంత వీలైతే అంత గట్టిగా లాగితే బ్యాంగిల్ అన్నది టైట్గా ఉంటుంది, లూజ్ లేకుండా. చూడండి ఇక్కడ పైది కూడా ఇలా ఇలా గట్టిగా లాగండి. చూడండి ఒక వేలుతో ఇలా పట్టుకోవాలి, ఇది టైట్ అవ్వడం కోసం. చూడండి ఒక వేలుతో ఇలా ఇలా ట్విస్ట్ చేస్తూ బ్యాంగిల్ ఇలా చేసుకోవాలండి. ఇది కూడా 15 రౌండ్స్ చేయాలండి. చూడండి ఇక్కడ నేను 15 రౌండ్స్ ఇలా తీసుకున్నానండి. చూడండి దీన్ని ఇలా అడుక్కు తీసి ఈ దారాన్ని ఇలా పట్టుకొని ఇప్పుడు ఈ కలర్స్ ఉన్నాయి కదండి, దీన్ని ఇలా పైకి తీయాలండి. మళ్ళీ ఇందాకట్లాగే మనం ఇంతకుముందు చేసాం కదా, అలా దీన్ని ఇలా పైకి ఉంచి మళ్ళీ దీన్ని ఇలా మళ్ళీ అడుగు నుంచి పైకి ట్విస్ట్ చేస్తూ తీసుకొచ్చి మళ్ళీ 15 రౌండ్స్ చేయాలండి. చూడండి మీకు ఇప్పుడు మోడల్ అర్థమై ఉంటుందండి. చూడండి ఇలా ఇలా 15 రౌండ్స్ ఇలా తీసుకోవాలండి. ఇలా వేలుతో ఇలా ట్విస్ట్ చేయాలి ఖచ్చితంగా, అప్పుడే వాటికి లుక్ వస్తుందండి. చూడండి ఇక్కడ ఇది 15 రౌండ్స్ అయిపోయిందండి. ఇది మళ్ళీ దీన్ని ఇలా పైకి తీసుకురావాలండి. ఇక్కడ ఈ కలర్స్ ఉన్న థ్రెడ్ ఖచ్చితంగా కొంచెం ఎక్కువ తీసుకోవాలండి. ఎందుకంటే ఇది డిజైన్ తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేయటానికి ఉండదండి. ఈ
ఈ కలర్ థ్రెడ్, ఈ అడుగును వేసే థ్రెడ్ని మనం జాయిన్ చేయడానికి వచ్చింది, కానీ ఈ థ్రెడ్స్ మాత్రం మధ్యలో జాయిన్ చేయడానికి రాదండి. అందుకని బ్యాంగిల్ చుట్టూ తీసుకొని ఇంకొంచెం ఎక్కువ తీసుకోవాలండి. 3-4 ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి. చూడండి, ఇది ఎక్కువ తీసుకోవాలి. ఇది మధ్యలో తక్కువైనా పర్లేదండి. మళ్ళీ మనం అడుగున గమ్ పెట్టి జాయిన్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ 15 రౌండ్స్ అయిపోయాయి. దీన్ని ఇప్పుడు అడుగుకి ఇలా తీసుకొస్తున్నాను. చూడండి, ఇలా పెట్టి మళ్ళీ ఇక్కడ ఈ థ్రెడ్స్ పైనుంచి ఈ థ్రెడ్ని తీసుకొస్తున్నాను, లైట్ గ్రీన్. చూడండి, ఇలా 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 తీసుకొచ్చి మళ్ళీ 15 రౌండ్స్ చేయాలండి. చూడండి, ఇలా ఇక్కడ గాజు మీద ఇలా పెట్టి ఇలా 10-15 ఇలా తీసుకోవడం వల్ల ఈక్వల్ సైజెస్ ఇది ఈక్వల్గా కనిపిస్తుందండి అన్ని చోట్ల. చూడండి, బ్యాంగిల్ ఎలా వచ్చిందో ఈక్వల్గా మనం కౌంట్ చేసి తీసుకోవడం వల్ల ఈ లెంత్ ఈక్వల్గా కనిపిస్తుందండి. అందుకని మనం అలా కౌంట్ చేసి చేసుకుంటున్నాం. మీకు ఇంకొంచెం దగ్గరగా కావాలి అంటే 10 తీసుకోండి. రూల్ ఏం లేదండి, ఎంతైనా తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ 15 రౌండ్స్ అయిపోయాయి. మళ్ళీ దీన్ని ఒకసారి కిందకి ఒకసారి పైకి 15 రౌండ్స్ తర్వాత మళ్ళీ దీన్ని ఇలా పైకి పట్టుకొని మళ్ళీ దీన్ని ఇలా ట్విస్ట్ చేస్తామండి. చూడండి, దీన్ని ఇలా పెట్టి చూడండి, దీన్ని ఇలా చూడండి ఇలా ట్విస్ట్ చేస్తామండి. ఇదండి, ఇలా మనం చేతితో ఇలా మెలి తిప్పాలండి ట్విస్ట్ చేయడం. మళ్ళీ 15 రౌండ్స్ వేసాక మళ్ళీ దీన్ని ఈ కలర్స్ ఉన్నదాన్ని కిందికి మళ్ళీ చేయాలండి. గాజంతా ఇలా చేసుకోవడమేనండి. ఇంకా లాస్ట్లో అడుగున గమ్తో స్టిక్ చేయాలండి, ఈవెన్గా చెయ్యాలి. ఇక్కడ B7000 గమ్ అయితే కొంచెం ఎక్కువ స్టిక్కీగా ఉంటుందండి. మీకు అది దొరికితే దాన్ని వాడండి. ఇలానే కోన్ టైప్ గన్స్ కూడా వస్తున్నాయండి, ఇప్పుడు గమ్స్ వస్తున్నాయి, అవి కూడా వాడుకోవచ్చండి. చూడండి, ఇలా మళ్ళీ ఈ 15 రౌండ్స్ అయిపోయాక మళ్ళీ ఇలా కిందకి పెట్టి మళ్ళీ దీన్ని ఇలా పైకి తీసుకురావాలి. ఒకసారి కిందకి ఒకసారి పైకి అలా తీసుకురావాలండి. చూడండి, ఒకవేళ మీకు మధ్యలో ఈ థ్రెడ్ అయిపోయింది అనుకుంటే అడుగు తీసుకొచ్చి చూడండి, ఇక్కడ నేను అడుగును కూడా ఎలా వచ్చిందో చూపిస్తాను. చూడండి, అడుగును ఎలా వచ్చింది నాకైతే. ఇదిగోండి, ఇక్కడ ఇలా పెట్టి చూడండి, ఇలా ఇక్కడ వరకే మధ్యలో వరకే పెట్టండి గమ్ము. ఇక్కడ గమ్ అప్లై చేసి దాన్ని కట్ చేయండి, అంతవరకు అయిపోతుంది. మళ్ళీ దాని పక్క నుంచి ఇదిగోండి, ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా అడుగున గమ్ స్టిక్ చేసి మళ్ళీ దారం యాడ్ చేసుకుంటూ మళ్ళీ ట్విస్ట్ చేయడమేనండి. ఇది మాత్రం ఎక్స్ట్రానే తీసుకోవాలండి, దీన్ని మధ్యలో యాడ్ చేయడానికి కుదరదు. నేను మళ్ళీ చెప్తున్నాను.